హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ రథ సప్తమి తిథి నాడు మీరు కేవలం ఒకే ఒక నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేస్తే గనుక నలు దిశలా ధన ప్రవాహం రావడాన్ని ఎవరు కూడా అడ్డుకోలేరు. రాత్రి 7 గంటలు దాటాక ఈ పరిహారం చేయాలండి. ఇందుకోసం కేవలం ఒకే ఒక నిమ్మకాయ కావాలి. మనము సాయంత్రం 7 గంటలు దాటాక ఇంటి ప్రధాన గుమ్మం వద్దకు వచ్చి ఆ నిమ్మకాయను 4 సగ భాగాలుగా కట్ చేసుకోవాలి. అంటే ఒక పువ్వులాగా కట్ చేసుకోవాలి. దాని మీద చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమను వేయాలి. ఆ తర్వాత నిమ్మకాయను ఎడమ చేతితో పట్టుకుని ఇంటి ప్రధాన గుమ్మానికి అపసవ్య దిశలో 3 సార్లు, సవ్య దిశలో 3 సార్లు, పైనుంచి కిందికి 3 సార్లు, కింద నుంచి పైకి 3 సార్లు దిష్టి తీయండి. ఆ తర్వాత నిమ్మకాయను తీసుకుని వచ్చి మనము ఇంటికి దూరంగా వచ్చి ఎక్కడైనా పారే నీటిలో కానీ, రహస్య ప్రదేశంలో కానీ వెనక్కి తిరిగి మనము నిమ్మకాయను విసిరేసి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. నరదిష్టి